వచ్చి మాకు సహకరించిన మీ అందరికీ, మీ అసోసియేషన్ అందరికీ వ్యక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఈ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఆలకుంట శ్రీనివాస్ గారికి మరియు తోటి ఉపాధ్యాయులందరికీ మరియు నా మిత్రులు మార్నింగ్ వాకర్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా మార్నింగ్ వాకర్స్ అనేది దాదాపుగా 2 years మేము బిల్డ్ చేసి ఈ యొక్క సంస్థను, ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి సమ్మర్లోనే కానీ మిగతా ఖాళీ టైంలో కానీ అబారా తిరుగులు కానీ తాగుడు తిండి మరియు అనేక వ్యసనాలకు గురవుతున్న విద్యార్థులు అనుకోండి, అదేవిధంగా యూత్ అనుకోండి, చెడు మార్గాలు పట్టకుండా వారికి ఒక హెల్త్ అవేర్నెస్ కల్పించడమే కాకుండా వారికి అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా మా మార్నింగ్ వాకర్ అసోసియేషన్ చేస్తున్నాము. అదేవిధంగా హై స్కూల్లో మేము మొన్న సమ్మర్లో దాదాపుగా ఒక 2 నెలలు సమ్మర్ క్యాంపు నిర్వహించినాము. అనేక మంది విద్యార్థులు, ఒక 80 నుంచి 100 మంది దాకా విద్యార్థులు, 140 మంది విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనడం జరిగింది. వారికి రోజు యోగా మరియు ఆధ్యాత్మికత గురించి, మరి హెల్త్ గురించి, మరియు ఆసనాలు, ఎక్సర్సైజ్ గురించి అన్నీ చెప్పడమే కాకుండా వారికి పౌష్టికమైన ఆహారం, గుడ్డు మరియు బిస్కెట్స్ మరియు పండ్లు విధాలుగా మేము సొంతంగా నిధులేసుకొని మా మార్నింగ్ వాకర్స్ తలా ఒక రోజు అనుకొని మేము ఒక్కొక్క రోజు అని కేటాయించుకొని విద్యార్థులకు 140 మంది విద్యార్థులకు 2 నెలలు ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి మమ్మల్ని హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అయితేనేమి టీచర్లు అందరూ మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకెన్నో చేస్తాం. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఆలపుల్ల సీను తమ్ముడు మాకు చిన్నప్పటి నుంచి మిత్రుడు, మేము సొంతం అన్నదమ్ములాగా ఉంటాం. ఆయన కోరిక మనిషి గతంలో మేము ఒక 20,000 రూపాయలు కూడా మార్నింగ్ వాకర్స్లో నేను చెప్పుకుని 20,000 కూడా కేటాయించడం జరిగింది. అంతకుముందు కూడా ఆ ప్రవాస్ కూడా కట్టించినాం, దానికి 30,000 కేటాయించినాం. 30,000 కన్నా ముందు స్పోర్ట్స్ ఐటమ్ నాకు గుర్తుగా లేదు కానీ 40,000-50,000 రూపాయల స్పోర్ట్స్ ఐటమ్ ఈ స్కూల్కు కేటాయించడం జరిగింది. ఇవన్నీ వృత్తాభక్తి. మేము కూడా పేద తరగతి నుంచే వచ్చాము. చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నాం, ఇలాగనే ఆడుకున్నాం, ఇదే మట్టిలో ఆడుకున్నాం. కాబట్టి మనం చదువుకున్న స్కూలుకు వృత్తాభక్తిగా ఏదో కొద్దిగా చేయాలని, సాయం చేయాలని. నిజంగా చెప్పాలంటే పేద విద్యార్థులు ఎన్ని ఉంటారంటే ఈ గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి చేస్తే నిజంగా ఒరిజినల్ పుణ్యం ఏంటంటే ఇది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మార్నింగ్ వాకర్స్ నుంచి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలపుల్ల శ్రీనివాస్ వారికి, మరి అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎల్లవేళ ఈ పేద విద్యార్థులకు ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ తదుపరి శరణ్య మాట్లాడుతుగా అందరికీ నమస్కారం. స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. సార్ చెప్తే చెప్పనిసరిగా తెలుగులో ఉండాలా అందరికీ? సరే, అయినా అందరికీ గుడ్ మార్నింగ్. మరియు ఈ యొక్క కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే మన ఒలిగొండ ఈ యొక్క ప్రైమరీ స్కూల్కి మన ఒలిగొండ నుంచి ఇక్కడ చదువుకున్న టీచర్ రావడం మనందరికీ చాలా ఆనందకరమైన ముచ్చడం, చాలా ఇంపార్టెంట్ టీచర్లు అయినా సరే. మేజర్ అయితే ఆలపుల్ల శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఒలిగొండకు రావడం ఈ యొక్క స్కూల్కు చాలా శుభసూచకం. దాంతోపాటు మీకు మీ అందరికీ షూజు, యూనిఫామ్స్, స్పోర్ట్స్ ఐటమ్స్ ఇంకా ఏవి కావాలన్నా మీకు ముందుకు పడి సహకరిస్తున్నటువంటి సార్కి మీరు ఏం చేయాలంటే, మీరు ఆ సార్ చెప్పినది చదువుకొని ఆ సార్ ఈ యొక్క స్కూల్కి, ప్రైమరీ స్కూల్కి పేరు తెస్తే అప్పుడు మీరు ఇలా గౌరవించినట్టు లెక్క. మీరు ఇంత సహకరించడం మీకు గురించి తాపత్రయపడి ప్రతి పనికి మీకు ముందు పడి చేయాలేదో చేయాలి. దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, వారు చెప్పిన పాఠాలు సరిగ్గా విని వారికి సహకరించి మీ యొక్క భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో. మీరు ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళతో పోటీపడి మీకు ఇంత మంచి యూనిఫామ్స్, ఇన్ని షూస్, ఈ సాక్సులు, అలాగే స్పోర్ట్స్ అంటుండే ఇంకా వగేరా అన్ని సమకూరుస్తున్నాడు. దయచేసి మీరు ప్రతిదీ సారు అయినా మేడమ్స్ అయినా ఎవరు చెప్పినా వారు చెప్పింది మీరు పాటించి మీ భవిష్యత్తుని కాపాడాలి, వారి యొక్క
ఉద్దేశాన్ని కూడా పబ్లిక్ చేస్తే వారికి కూడా ఇంత పుణ్యం దక్కున్నది. దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించి మంచిగా చదువుకోవాలి. ప్రైవేట్ స్కూల్లో ధీటుగా మీరు చదువుకొని రేపుతున్నా అంత మంచి మార్కులు తెచ్చుకోవాలని నాకు కొద్దిగా గంట మించి ఏం లేదు. మ్యాథ్ అంటే హై స్కూల్ అందరూ యాక్చువల్గా ఈ యొక్క స్కూల్కు వీళ్ళందరూ ఉండడం మాకు పెద్ద అది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ మేజర్గా మాకు ముఖ్యానికి ఏంటంటే మా అన్న అడ్భవన్ రవణ మాకు ఇప్పుడు ముఖ్యంగా గౌరవ సలహాదారుడు పెద్ద దిక్కుగా అన్న ఏం అందరూ ఉన్నారు అంత మనమే. బట్ ఏదన్నా కొద్దిగా వ్యవహారం చేయడం అట్లా కాబట్టి దయచేసి మీరు చేయాల్సిన మనం ఒకటే మంచిగా చదువుకోవాలి. మీ యొక్క సార్కు పేరు తేవాలి. మీకేం కావాలన్నా సార్ చేస్తాడు. ఆ సార్ చేసుకున్న సార్కు ఆ విషయం తీసుకొస్తే ఆయన ఎక్కడన్నా చేయగలుగుతాడు. ఆయనకి మొత్తం ఒలిగొండ ఈ ఊరు ఆయన కాబట్టి ఏదైనా చేయగలుగుతాడు. మీరు మంచిగా చదువుకోవాలి. థ్యాంక్ యూ. టీచర్లు టీచింగ్ చెప్పడమే కాకుండా దాతలను ఇలా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళకి ఈ విధంగా స్కూల్కు ఉపయోగపడడం కూడా చాలా గ్రేట్. నిన్న అప్రెంటిస్షిప్. పిల్లగానే విచ్చేసి మా పాఠశాల సందర్శించి మా విద్యార్థుల కోసం మీ దాతృత్వంతో అందరికీ షూస్ ఇప్పించినందుకు మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున మా తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మీకు వీలైన చోట ప్రభుత్వ పాఠశాలకు సహకరిస్తూ ఈ పేద విద్యార్థులకు సహకరిస్తే వీళ్ళు విద్యావంతులు అయితే ముందు ఎక్కడ గుర్తుంచుకోండి, ఊళ్ళను పరిపాలించేది ఊళ్ళకు అధికారులు వచ్చేది గవర్నమెంట్ విద్యార్థులే, ప్రైవేట్ విద్యార్థులు కాదు. ఈ పిల్లలే ప్రజాప్రతినిధులు అవుతారు, ఈ పిల్లలు అధికారులు అవుతారు. ప్రైవేట్ చదువుకున్న కోసం సాఫ్ట్వేర్ పోతారు, మన దగ్గర రారు. కాబట్టి మనం సేవ చేసి వీలే కాబట్టి వీళ్ళని మనం కాపాడుకుందాం, తర్వాత వీళ్ళు మనల్ని కాపాడతారు. కాబట్టి ఈ సహకారం మాకుండాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మార్నింగ్ వాటర్ కింద పడేదా